వైజాగ్లో ఇండియన్ నేవీకి 29 ఇయర్స్ సర్వీస్ చేసిన TU-142M రియల్ ఎయిర్ క్రాఫ్ట్ని సబ్మెరైన్ ఆపోజిట్లోనే దాదాపు 14 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్తో మ్యూజియంగా డెవలప్ చేశారు. ఈ రియల్ ఎయిర్ క్రాఫ్ట్ బయట నుంచి చూడడానికి ఎంత పెద్దదిగా ఉందో చూసారా? ఇదంతా కూడా ఇలా నడుచుకొని వెళ్తే లోపల ఇలా కనిపిస్తుంది. కానీ ఇది ఎందుకు పెట్టారో తెలుసా? ఈ TU-142 ఎయిర్ క్రాఫ్ట్ 29 ఇయర్స్ సర్వీస్లో 30,000+ యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లయింగ్ హవర్స్ కంప్లీట్ చేసింది. సముద్రంలో మన ఎనిమి సబ్మెరైన్స్ని డిటెక్ట్ చేయడం, సర్వేలెన్స్ మిషన్స్ కండక్ట్ చేయడం మరియు నేవల్ ఆపరేషన్స్కి సపోర్ట్ ఇవ్వడం. అప్పట్లో ఇండియన్ నేవీలో మోస్ట్ ఫార్మిడబుల్ మేరిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇది ఒకటి. 2017లో డికమిషన్ చేశాక ఈ మ్యూజియంగా పెట్టారు. హెరిటేజ్ జోన్ నుంచి ట్రైనింగ్ జోన్లో వార్లో ఎలా ఎస్కేప్ అయ్యేవారు, ఎక్విప్మెంట్ జోన్లో అయితే సోనోబాయ్స్ చూడొచ్చు. అంటే ఇవి వాటర్లో సబ్మెరైన్స్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఈ పెద్ద ఇంజిన్, ఆక్సిజన్ ట్యాంక్స్, ఇంకా సర్వైవల్ కిట్స్లో డిఫరెంట్ టైప్స్ మరియు చాలా ఒరిజినల్ నేవల్ ఆర్టిఫాక్ట్స్ కూడా చూడొచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ కిడ్స్కి 50, అడల్ట్స్కి 100. సో నెక్స్ట్ టైం వైజాగ్కి వచ్చినప్పుడైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైనా తప్పకుండా విజిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ సచ్ వైజాగ్ కంటెంట్, డూ ఫాలో వైజాగ్ లైఫ్ స్టైల్.